ఎస్వి రంగారావుకి భారతరత్న వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎస్వీఆర్ సర్కిల్ వద్ద ఎస్వి రంగారావు 106వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఎస్వి రంగారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాళులర్పించారు. ఎస్వి రంగారావు మహోన్నత నటుడని, ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడికి గుర్తింపు తెచ్చిన నటుల్లో ఎస్వి రంగారావు ఒకరని కొనియాడారు. ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని ఎమ్మెల్యే బొలిశెట్టి తెలిపారు. ఇప్పుడు తగిన గవర్నమెంట్లు వచ్చినాయి, ప్రభుత్వాలు అనుకూలమైన ప్రభుత్వాలు వచ్చినాయి, అనుకూలమైన నాయకులు వచ్చారు. అందువల్ల మళ్ళీ సభాముఖంగా నేను ఆ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎస్వి రంగారావు గారికి భారతరత్న వచ్చేలాగా ప్రయత్నించమని చెప్పేసి ఈ మా సోదరులైన ఈ నాయకులకి నేను విన్నవించుకుంటున్నాను, మా సంఘం ద్వారా, ప్రజల ద్వారా. అలాగే మేము ప్రజెంట్ ఇప్పుడు ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాం. ప్రసాద్ బాబు అని హెడ్ కానిస్టేబుల్ సౌజన్యంతో, వారి వితరణతో ఇక్కడ స్కూల్ పిల్లలకి పుస్తకాలు పంచిపెడుతున్నాం ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా. అలాగే భవిష్యత్తులో కూడా మేము మా సంఘం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేద్దామని ఉంది. విరాళాలు దాతల గారిని ముందుకొస్తే మేము దాతలకి అలాగే తీసుకునే వారికి మధ్యలో వారధిగా ఉండి మేము వెరీ ట్రాన్స్పరెంట్ గా ఈ సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో ఎస్వి రంగారావు సేవా సంఘాన్ని ఎస్వీఆర్ ట్రస్ట్ గా మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే రోజు మళ్ళీ ఎమ్మెల్యే గారి చేతి మీదే ఇది ఆవిష్కరించాలి అని చెప్పేసి మా సంఘం అంతా కూడా సంకల్పించుకుంది. ఈ సమావేశానికి ఈ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుగు సెలవు.